ఆమ్, రా హఠయోగము, రాజయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగం, 4 రకాలు. అర్థమైందా? ఆ. ఉమ్. కాబట్టి అయితే క్రియాయోగము రాజయోగంలోకి వస్తుంది. క్రియాయోగము రాజయోగము. రాజయోగం ఈ యొక్క క్రియాయోగంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. వాటన్నిటికంటే ఈ యొక్క చివరిది అంటే శ్వాసను గమనించటమే క్రియాయోగం యొక్క చివరి లెసన్, చివరి సాధన సాధించవలసింది. అందుకనే ఇది అంత గొప్ప ప్రచారంకి వచ్చేసింది, క్రియాయోగమే. కాబట్టి ఈ కాలంలో ఎక్కువ క్రియాలో బహిర్ముఖంగా ఉన్నారు కాబట్టి ప్రజలు వీళ్ళ క్రియాయోగం సులువుగా మనస్సును కంట్రోల్, అంతర్ముఖము అవటానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకనే ఇప్పుడు ప్రచారమైనంత క్రియాయోగము బుద్ధుడు కాలంలో కూడా కాలే, ప్రతిసారి అంత ప్రచారం చేశాడు. అది అంటే ఇప్పుడు అంతా మీడియా సైన్స్ వచ్చింది కదా, టీవీలు, ఛానల్స్, షెల్స్. అందుకని ఆ పరమేశ్వరుడు, ఆ బుద్ధదేవుడు అట్లా అనుగ్రహించి ప్రతిసారిని తీసుకొచ్చాడు. ప్రతిసారి ద్వారా ఎవరో ఒకరు ఉండాలి ఛానల్ వాకింగ్.